ఇప్పుడే అందిన వార్త, విద్యార్థులకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. ఏ తేదీ నుంచి ఎవరికి ఇచ్చారు సెలవులు, ఎప్పటి వరకు అనేది వీడియో రూపంలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అదేవిధంగా మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చాలామంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయండి, మిత్రులందరికీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. వివరాలు వచ్చినట్లయితే, విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. తెలంగాణలో స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఇక మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని పేర్కొందనమాట. జనవరి 12న ఆప్షన్ హాలిడే, 13న రెండవ శనివారం, 14న భోగి, ఇక 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. అలాగే జనవరి 25, 26 తేదీల్లో హాలిడే అయితే రానుందన్నమాట. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12 తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే 16 తారీఖు అంటే దాదాపు 4 నుంచి 5 రోజులు పాటు సెలవులు అయితే ఉన్నాయి. మిషనరీ స్కూళ్ళకు తప్ప మిగతా వాటన్నిటి కూడా సెలవులు వర్తిస్తాయి అని చెప్పేసి మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుందన్నమాట. ప్రభుత్వం నుంచి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.